తీసే అవకాశాలు ఉంటాయి? ప్రొడ్యూసర్ ఉంటే ఎస్, కరెక్ట్. ఆయన అవును, రాజా గారికి ఒక మైక్ ఇవ్వండి, ఎక్స్ట్రా మైక్ ఒకటి ఉంటే. ఆయన మధ్య మధ్యలో పంచులు వస్తున్నాయి. మధ్య మధ్యలో పంచులు కాదు సార్, ఆయన వేసే ఆన్సర్లకి మీరు ఇంకా ఆన్సర్ అవసరం లేకుండా అయిపోతుంది. యాక్చువల్ గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఉండి చేసుకుంటే ఓకే, బట్ నా మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్ తో చేయాలని. ఇప్పుడు కామాఖ్యలో నేను చేయలేదు, చిన్న కామియా చేశాను, కానీ నెక్స్ట్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ అదర్ యాక్టర్స్ తో చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే షూటింగ్ అప్పుడు వీడియో ఎడిటర్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే షూటింగ్లోని ఆ రోజు బాగా కష్టం అయిపోతే ఇది యాక్టర్ అయితే హ్యాపీగా క్యారవన్లో కూర్చొని ఏసీలో కూర్చోవచ్చు అని అనుకోవడానికి మనశ్శాంతి ఉంటుంది. అదే తనే యాక్టర్ తనే డైరెక్టర్ అయితే ఆ గ్యాప్ కూడా ఉండదు. సో ఆ మనశ్శాంతి కూడా మిగలదు. ఇంకా అవిగారు ఏంటండి, అయితే నేను సినిమా చూశాను, చాలా బాగుంది. అయితే నేను ఈ సినిమాలో ఈ పాయింట్ చూస్తే నాకు యమలీల సినిమా గుర్తొచ్చింది. నాకు ఆలీ గారు నటించిన యమలీల సినిమాలో కూడా రేపు ఏం జరుగుతుంది అనేది ఒక పుస్తకంలో ఉంటుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఒక అంబులెన్స్ లో పర్సన్ ని చూసి ఏజ్ తెలిస్తే బాగుంటుందని. యమలీలలో ఉన్న అదేంటంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, రేపు ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది, కానీ మన దాంట్లో అన్ని విషయాల గురించి కాదు, ఓన్లీ ఏజ్ గురించే తెలుస్తుంది. సో ఆయుష్, ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు ఆర్ ఒక మనిషి ఎప్పట్లో చచ్చిపోతాడు. రెడ్ మీటర్ కనిపించిందంటే వాడికి ఎన్ని రోజుల్లో చావు వస్తుందనే తెలుస్తుంది. గ్రీన్ మీటర్ కనిపించిందంటే ఎంతకాలం వాడు బతుకుతాడని. ఓకే సార్, రియాలిటీలో అంటే ఇప్పుడు ఎవరైనా మీరు బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అరే జాగ్రత్తగా వెళ్ళరా అంటేనే ఎవరు నమ్మరు, అసలు వినరు కూడా. అలాంటప్పుడు నిజ జీవితంలో అరే రేపు నువ్వు చచ్చిపోతావరా అంటే ఎవరైనా నమ్ముతారంటారా? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీరు సినిమాలో చూస్తే హీరో ట్రై చేసి చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ సినిమాలో చూస్తే బాగుంటుంది. అది డెఫినెట్ గా ఆయన ట్రై చేశాడు, సినిమాలో వెళ్ళి చెప్పడానికి వెళ్తారు, అక్కడ ఏం జరిగింది అనేది సినిమాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. అభి గారు, సో పార్ట్ ఎప్పుడు పెడతారు ఏంటి? అంటే శక్తులు, మిగతా శక్తుల గురించి ఎప్పుడు? పార్ట్ 2 అన్నారా పార్టీ అన్నా? పార్ట్ 2. నేను చిరంజీవి పార్టీ అంటే మళ్ళీ ఏ పార్టీ? పొలిటికల్ పార్టీ లేకపోతే ఆ పార్టీ మిమ్మల్ని అడగ. డెఫినెట్లీ బ్రదర్, ఒక 1 వీక్ లో మన సినిమా ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ ని బట్టి మీ అందరితోనే పార్టీ చేసుకుందాం. నేనే పార్టీ ఇస్తా. పార్ట్ 2 గురించి కూడా అడిగాను సార్. పార్ట్ 2 గురించి అడిగారు కదా, అదే సేమ్ ఆన్సర్ వచ్చిన రెస్పాన్స్. పార్ట్ 2 గురించి ఇక్కడ అడగారు, సేమ్ ఆన్సర్ అండి. ఇది సక్సెస్ఫుల్ గా అయితే ప్రొడ్యూసర్ గారు పార్ట్ 2 ఎందుకు, పార్ట్ 3 కూడా చేద్దామండి సార్. పార్ట్ 2 అంటే సార్ ఫస్ట్ పార్ట్ 1 చూడండి. అయిపోయి మీరు కదా అందరూ సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ ఒకసారి మైక్ సార్. ఒకటి హియర్ సార్ ఒకటి ఒక క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంటుంది. అంటే కొత్తగా సినిమాలకు రావాలన్నా, సినిమాలు రిలీజ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమంటారు? ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే సినిమాలోనే అప్పుడే మూవీ సేల్ అవుతుంది, ప్యాడింగ్ లేకపోతే సేల్ అవ్వట్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు, ఆ ఊళ్ళో ఉన్నారు. యాజ్ ఏ మీరు ఓటీటీ ఆహా తరపున మీరేం చెప్తారు? యాక్చువల్ గా ప్యాడింగ్ ఉంటేనే సినిమా సేల్ అవుతుందా లేదా ఏంటి యాక్చువల్ రీజన్? ప్యాడింగ్ అంటే ఆర్టిస్టులు అందరూ కూడా నోటెడ్ ఆర్టిస్టులు అలా మేబీ మీకు తెలుస్తుంది, వీ హ్యావ్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ ఆహాలో ఆహా డైరెక్ట్ అని ఒక ఇది ఉందండి. సో మేమేం లాస్ట్ మేబీ ఐ థింక్ 3.5-4 years నుంచి స్టార్ట్ చేసామండి. దిస్ ఇస్ టు ఎన్కరేజ్ స్మాల్ మూవీస్. సో మీరు ఒకసారి చూడండి, గో ఆన్ టు ద ఆహా ప్లాట్ఫామ్, మీరు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చూడండి. దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్మాలర్ మూవీస్ విచ్ డోంట్ నెసెసరీ హ్యావ్ మీ ప్యాడింగ్ ఉండదు. ఎందుకంటే బికాస్ వీ బిలీవ్ దట్ యాజ్ అ కాంటెంట్ ప్లాట్ఫామ్, అంటే ఓటీటీ అంటే యాజ్ అ కాంటెంట్ ప్లాట్ఫామ్ వీ వాంట్ టు లుక్ ఎట్ గుడ్ కాంటెంట్ అండి. రాజస్థాన్ గారు చెప్పారు కదా, ఫైనలీ ఇట్ ఇస్ కాంటెంట్ దట్ విన్స్. మీరు చూడండి ఎనీ లాంగ్వేజ్ లో, మీరు మలయాళంలో చూడండి, తెలుగులో ఆర్ హిందీ ఆర్ తమిళ్, there are some movies which don't have any big faces but they're doing well because of great content. Pedda movies kuda with big actors, they don't necessarily do well. So finally it's about good content, good narratives, good stories, good characters. Ade chestam and we walk the talk. Endukante Aha Direct lo we have a bunch of movies which are unknown faces but which have done well.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులకి అందరికీ కూడా హూ జాయిన్ విత్ us ఈ ప్రెస్ మీట్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు. లేట్ గా వచ్చిన రవి గారు లేటెస్ట్ గా వచ్చారు. సో నవంబర్ 7th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది ఆహాలో. అందరూ తప్పకుండా చూడండి చిరంజీవి మూవీ. థ్యాంక్ యూ సో మచ్.